అప్పుడు చెప్పింది పాప టీచర్ కొట్టేసాడు డాడీ అన్నది. వెళ్ళిపోయి మంచిగా జోక్ వేస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. నా తల్లి చిట్టి తల్లి ఎక్కడుందో ఏమో కనబడతలేదు. అసలు ఏం జరిగింది? ఎక్కడన్నా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మీకు ఎవరిపైన? నాకు ఏ అనుమానం కనబడతలేదు, అంత జీరో కనబడుతుంది, ఎక్కడ ఏ కనబడతలేదు. పిల్లల్ని తీసుకొని హాస్టల్ నుంచి తీసుకొచ్చి మరీ ట్రైన్కి పడాల్సినంత అవసరం ఏముంటుంది అనుకోవచ్చు? ఏం అర్థమవుతలేదండి నాకేం కనబడతలేదు ముందు. పోలీస్ వారు ఏమన్నా వచ్చి ఎంక్వైరీ చేయడం అలాంటివి ఏమన్నా జరిగింది అనుకోవచ్చు? పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. ఓకే, ఏమన్నారు? హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. అండ్ విజయరెడ్డి ఎవరైతే చెనగచెర్లలో జరిగిన ఘటన ఏదైతే ఉందో వాళ్ళ భర్త గారితో ఉన్నాము. అసలు ఏం జరిగింది, ఫోన్లో ఏమైనా మాట్లాడిండా, అసలు ఏం చెప్పారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దు. కాకపోతే మిస్టరీలా ఉంది కాబట్టి కొన్ని విషయాలు అడగాల్సి వస్తుంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న సారీ. అండ్ అన్న, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయము? మీతో నేను మాట్లాడాను 31st రోజు 8:30 తెలిసింది. 31st 8:30 తెలిసింది మార్నింగ్. అంతకన్నా ముందు మీతో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంది కానీ ఏదైనా మీతో షేర్ చేసుకోవడం జరిగిందన్న విజయరెడ్డి గారు? లేదు, మాకు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్గా కానీ మీకు ఏ డిస్టర్బెన్సెస్? ఏది లేదు, హ్యాపీగా ఉన్నాం. అంటే ఒక ఫోన్ మాట్లాడిందని వాళ్ళ మదర్ చెప్తా ఉన్నారు. కాల్ మాట్లాడింది, దాని తర్వాత ఫోన్ తీసుకొని వెళ్ళింది, కార్ తీసుకొని వెళ్ళింది, పిల్లల్ని ఎక్కించుకొని వచ్చిందని చెప్తా ఉన్నారు. మీ అత్తగారు ఏమైనా చెప్పడం జరిగిందా? ఏమైనా డిస్టర్బెన్స్ అయింది? లేదు, నాకేం చెప్పలేదు. ఓకే, నాకేం అది తెలియదు. నాకైతే 29 రోజు మాట్లాడింది, హ్యాపీగా ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, అంతే. అంతేనన్నా? పిల్లలు ఏమైనా మాట్లాడడం జరిగిందన్న? పాప బాబా ఏమైనా కాల్ చేయడం జరిగింది హాస్టల్ నుంచి? హాస్టల్లో వాళ్ళకు అలౌడ్ లేదు కదా ఫోన్. ఫోన్స్ అలో ఉండదు అక్కడ. 29 రోజు మాట్లాడింది పాప. 27 ఓకే, 27 8 కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఓకే, 8 ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను మాట్లాడాను, వైఫ్ తోటి అందరితో మాట్లాడి. అప్పుడు చెప్పింది పాప టీచర్ కొట్టేసాడు డాడీ అన్నది. వెళ్ళిపోయింది. సరే, పక్క నేను మార్క్స్ కొడతాను డాడీ అని చెప్పడం జరిగింది మీకు? బాగా చదువుతుంది, బాగా. చాలామంది చెప్తా ఉంటారు కదా అన్న, ఫాదర్కి ఎక్కువ కనెక్ట్ ఉంటుంది పాప, ఎవరైనా లేడీస్ పాప అని. మీతో ఎప్పుడన్నా అంటే ఈ ఫోన్ మాట్లాడినప్పుడు కానీ ఏమైనా డౌట్ కానీ డౌట్ కానీ? ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్తే డాడీతో నాతోటి బాగా మాట్లాడుతుంది. డాడీ తిన్నావా, డాడీ ఏం చేస్తున్నావు, మంచిగా జోక్ వేస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. నా తల్లి చిట్టి తల్లి ఎక్కడుందో ఏమో కనబడతలేదు. ఏం జరిగింది అనుకుంటున్నారన్న మీరు? తెలియదు, ఏం జరిగిందో తెలుస్తలేదు. అంటే మీ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉండేదా, మీ వైఫ్ ఇల్లు, మీరు సపరేట్గా మీకు ఇల్లు ఉందా చెనగచెర్లలో? మాకు సపరేటే ఉంది ఇల్లు. ఓకే, అత్తయ్య శాంతితోటే ఉంటుంది. ఓకే, ఓకే. కేరింగ్ బాగా చూసుకుంటుంది అత్తయ్య, నన్ను గిట్ట కొడుకులాగా చూసుకుంటుంది. ఓకే, మా బొమ్మడు కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఓకే, ఫ్యామిలీ అంతా ఒకటే అంతా. అసలు ఒక మిస్టరీ లాగా అయిపోయింది, ఎందుకంటే ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు, తల్లి అనేది ఒక మిస్టరీ లాగా అయిపోయింది. కాబట్టి ఎవరి అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా మా బొమ్మరిది కూడా చాలా మంచివాడు, మా అత్తగారు కూడా చాలా మంచిదని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎక్కడన్నా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మీకు ఎవరిపైన? నాకు ఏ అనుమానం కనబడతలేదు, అంత జీరో కనబడుతుంది, ఎక్కడ ఏ కనబడతలేదు. బాబు ఎప్పుడు మాట్లాడారు? బాబు సంక్రాంతికి మాట్లాడాడు, సంక్రాంతి హాలిడేస్కి వచ్చాడు బాబు. ఓకే, అప్పుడు మాట్లాడాడు. మీరు ఎక్కడ ఉంటారు? నేను దుబాయ్లో ఉంటాను. దుబాయ్లో. అంటే మీరు ఈ సంక్రాంతి హాలిడేస్కి ఏమైనా రావడం జరిగింది? రాలేదు. మేము మార్చిలో ప్లానింగ్ ఉంటే మాకు ఫ్యామిలీ విజిటింగ్ కోసం,
కానీ పర్సు వర్క్ అయిపోయింది. ఓకే ఓకే. ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి. మీకు ఆమె ఏదైతే జాబ్ చేస్తూ ఉందో సాఫ్ట్వేర్గా, అక్కడ కంపెనీ నుంచి ఏమన్నా ఇలాంటి ప్రెజర్ ఉందని ఏమి చెప్పలేదు. ఓకే. బాగా హ్యాపీగా ఉంటుంది. అంత టీమ్ లీడర్ అని చెప్తా స్ట్రాంగ్ పర్సన్. నాకు నచ్చింది ఏంటంటే అమ్మాయి చాలా గ్రేట్, స్ట్రాంగ్ ఉమెన్ అనుకోవచ్చు. స్ట్రాంగ్ ఫ్యామిలీ చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటుంది, ఓకే. అమ్మ నాన్నను కూడా చూసుకుంటుంది, అందరూ చూసుకుంటుంది. ఓకే. అంటే చనిపోయేంత పిరికిదైతే కాదంటున్నారు. కాదు సార్, కాదు. ఓకే. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఇలా చేసుకున్నారు అని? 31st 8:30కి తెలిసిందండి. ఓకే ఓకే. ఫోన్లో మీకు ఏదంటే సంభాషణలో కానీ ఏం తేడా అంటే ఎవరితోనో మాట్లాడింది అని మీ అత్తగారు చెప్తా ఉన్నారు. మాట్లాడింది, దాని తర్వాత కార్ తీసుకొని వెళ్ళింది, పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే అలా ఏముండదండి. 90% నాకు ఏదున్నా చెప్తుంది, ఏ పర్సన్ అన్నా చెప్తుంది. అదైతే నాకైతే నమ్మడం లేదు. నేనైతే ఓకే. మరి ఏం జరిగింది అనేది తెలియదు. మీకు 27th రోజు కదా, ఫ్రైడే జరిగింది, ఇది 28, 27. మీకు ఎప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడడం జరిగింది మీతో? ఈ సంఘటన జరిగింది 30 days జరిగిందండి. 30. ఓకే. నేను 27 మాట్లాడాను పాపతోటి, వైఫ్ తోటి. మళ్ళీ 28 పాపను హాస్టల్ దింపడానికి వెళ్ళింది. ఆ రోజు మాట్లాడలేకపోయా. ఓకే. 29 మాట్లాడా. ఓకే. అంతే, లాస్ట్ కాల్ 29 మీతో బాగానే ఫ్రీగా మాట్లాడారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అమ్మాయి సూపర్. ఏం జరిగిందో ఏం అర్థమైతే నాకేమర్థం. మీకు కాల్లో మాట్లాడినప్పుడు, మీ వైఫ్ గారితో మీరు కాల్లో మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే మాటలు ఎక్కడన్నా కొంచెం అన్న డిస్టర్బెన్స్? లేదండి, లేదు. ఏదైనా మాట్లాడినా పిల్లల ఫ్యూచరు ఎలా ఉందాం, ఎలా చేద్దాం, వాళ్ళ భవిష్యత్తు ఎలా చేద్దాం, ఎలా చదివిద్దాము అనే టాపిక్ మాత్రమే తప్ప వేరే మాకు సపరేట్గా అంత ఏముండబోయేదండి. ఎక్కువ శాతం 99% పిల్లల గురించి ఎక్కువ ఉండేది మాకు. ఓకే. అంటే ఇది ఇంకా మెష్ లాగానే ఉంది కాబట్టి ఏమనుకోవచ్చు అసలు? అంటే వీళ్ళు ట్రైన్ కింద పడేంత ఇప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీ నేచర్ అని మీరే చెప్తా ఉన్నారు. అసలు ఏమనుకోవచ్చు? అంత ఏ రీజన్ లేకుండా పిల్లల్ని తీసుకొని హాస్టల్ నుంచి తీసుకొచ్చి మరీ ట్రైన్కి పడాల్సినంత అవసరం ఏముంటుంది అనుకోవచ్చు? ఏం అర్థమవుతలేదండి నాకేం కనబడతలేదు. ముందు ఎవరి మీద డౌట్ రావట్లేదు? డౌట్ లేదండి. అమ్మాయి ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ నిర్ణయం మీదనే ఉంటుంది. అదొకటైతే నాకు తెలుసు, స్ట్రాంగ్. ఓకే. షార్ట్ టెంపర్, కొంచెం అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, కోపం కూడా తొందరగా వచ్చేదని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదున్నా వాళ్ళ అన్నగారు కావచ్చు, వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఈమె పేరు మీదనే చేసేవాళ్ళు. ఇల్లు ఏదైనా ఫైనాన్షియల్గా అంటే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇల్లు కట్టించిన విజయ్ రెడ్డి పైననే కట్టించే వాళ్ళని చెప్తా ఉన్నారు. అది ఎందుకంటే అలా చెల్లి అంటే వాళ్ళకు ఒక నమ్మకం. ఆమెతోటి ఏ పని చేసినా సక్సెస్ అవుతారని వాళ్ళకు నమ్మకం. దానివల్ల బయట చిన్న టాక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఈమెది ఏదైనా డబ్బులు ఏమన్నా తీసుకొని ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు అని కొంచెం డిస్కషన్ అలాంటిది ఏమన్నా? లేదు, ప్రతి విషయం నాకు తెలుసు. నాకు తెలియక ఏం జరగదు. ఓకే. ప్రతి విషయం నాతో షేర్ చేస్తుంది. నేను వీళ్ళతోటి గట్రా మాట్లాడతాను. ఓకే. ఏదైనా ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది. తెలియదు అనేది ఏది లేదు. మీకు చెప్పకుండా ఏది చేయరు. ఓకే. ఎవరు చేయరు, ఆ ముగ్గురు ఎవరు చేయరు. ఓకే. ఫైనల్ డిసిజన్ నేనే తీసుకుంటారు. ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలనుకున్నా మీ దగ్గరికి డిస్కషన్ అయ్యి మాత్రమే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎవరి మీద ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటి ఏది లేదండి. అంటే శనిక ఆవేశంతో జరిగింది అనుకోవచ్చా? పోనీ అంత డిసిషన్ తీసుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం కావచ్చు, లేదంటే డిస్టర్బెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ త్రూగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే మా దగ్గర అది లేదండి. అమ్మాయికి మరి ఏమనిపించింది అనేది తెలియదు. ఓకే. పోలీస్ వారు ఏమన్నా వచ్చి ఎంక్వైరీ చేయడం అలాంటివి ఏమన్నా జరిగింది అనుకోవచ్చు? పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. ఓకే. ఏమన్నారు? వాళ్ళు అడిగారు ఎప్పుడు కాల్ వచ్చింది, ఎలా చేశారు, మీరు ఎలా మాట్లాడారు, ఏంది అని అడిగారు. అంతా మీరు ఎలా ఇప్పుడు మాట్లాడారు అలా అడిగారని అడిగారు. ఓకే. ఎవరి మీద అనుమానం లేని చెప్పారు? నాకైతే నాకు లేదండి. ఎవరి మీద ఉంటే నేను పలానా మనిషిని చూపెట్టవచ్చు.
లేనప్పుడు ఎవరు చూపెట్టాలి? అవును 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 వాస్తవం. ఓకే. అది ఫోన్ లాక్ తీస్తే తెలుస్తుంది ఆ ఫోన్ సంభాషణ ఏం జరిగింది అనేది మీ అత్తగారు చెప్తా ఉన్నారు. ఫోన్ లాక్ తెలియదా మీకు కూడా? నాకు తెలియదండి. నేను ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తీసుకున్నది ఫోను. అమ్మాయి ఓకే. అడిగింది మొబైల్ తీసుకుంటా అన్నది. ఓకేరా నీకు నచ్చింది తీసుకోమ్మా అని చెప్పాను. ఆమె తీసుకున్నది ఫోను. అది ఆ లాక్ నాకు తెలియదు. ఓకే. మీ అత్తగారు ఏదో ఫ్లాట్ ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకొని మీరు ఈఎంఐ ఏదో పెట్టుకున్నారు. మాకు అసలు ఆమె ఫైనాన్షియల్గా కూడా మాకేం సంబంధం ఉండదు, ఆమె ఈఎంఐ వాళ్ళు ఫీజులు కట్టుకుంటూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. ఈఎంఐ మీరు కట్టే వల్ల మేడం త్రూగానే ఏమన్నా అంటే ఆమె బ్యాంక్ నుంచే కట్ అయ్యేది, ఆమె సాలరీ నుంచే కట్ అయ్యేది. ఓకే. నేను సాలరీ రాగానే మా బంగారానికి పంపించేది నా వైఫ్కు. ఓకే. ఆమె ఆ ఫీజులు కట్టడం, ఈ ఈఎంఐలు ఇవన్నీ ఆమె మెయింటైన్ చేసేది మొత్తం టోటల్. ఓకే. ఓకే. టోటల్ ఆమె మెయింటైన్ చేసేది. నేను దగ్గర లేను కాబట్టి. ఓకే. 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 రైట్. థ్యాంక్ యూ అన్న. సారీ. విన్నారు కదా, అంటే మాకు ఎవరిపైన ఎలాంటి అనుమానాలు లేవు. అంటే అనుమానాలు లేనిది మేము ఎవరిపైన చెప్పగలుగుతాం. అంటే మాకు ఫైనాన్షియల్గా లేదు. మా బమ్మర్ది ఎవరైతే ఉన్నారో అతను చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఈవిడ పేరు మీదనే, విజయరెడ్డి గారి పేరు మీదనే ఫ్లాట్లు ఏదైనా చేసినా, అంటే ఆయన రియల్ ఎస్టేట్ చేసిన ఇదంతా ఆమె లక్ కాబట్టి ఆమె పైనే చేసేవాడు, ఆమె పేరు పైనే చేసేవాడు. కానీ ప్రతి ఒక్కటి నాతో డిస్కషన్ చేసి ఫైనల్ డిసిషన్ నాదే ఉండేదని వాళ్ళ హస్బెండ్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని డౌట్లు ఏమొస్తా ఉన్నాయంటే, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అంటే, ఇక్కడ ఫ్రాంక్గా ఎవరిని ఎలిగేషన్ చేయాలనో ఒకరిని తప్పు పట్టాలనేది ఇంటెన్షన్ కాదు. అంటే డౌట్స్ అనేటివి ఏమొస్తా ఉన్నాయంటే, వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అన్న మమ్మీ వీళ్ళతోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ మదర్ కూడా ఉంటారు కాబట్టి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉండొచ్చు, అది కూడా నేను చెప్తాను. దానివల్ల ఏమన్నా మనస్తాపానికి గురై నాకు ఎందుకు ఇలాంటిది అని ఏమైనా డిసిషన్ తీసుకుందేమని బయట డౌట్స్. కానీ దాన్ని కరాఖండిగా వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉన్నారు. మా బొమ్మర్ది చాలా మంచిగా ఉండేవాళ్ళు, మా అత్తగారు నన్ను ఒక బాబులాగా, అంటే నన్ను ఒక కొడుకులాగా చూసుకునేది అని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఏం జరిగింది అనేది ఇది ఇంకా మిస్టరీ లాగానే ఉన్నది. మరి ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఏమైనా తెలిసే అవకాశాలు ఉండొచ్చు. చూద్దాం, ఒకసారి వాళ్ళ మామగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీన్ని అంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఫోన్ లాక్ కూడా తెలియదు నాకు, మొన్ననే తీసుకుంటా అని చెప్తే నేను తీసుకోమని చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఏ విషయం ఉన్నా వైఫ్ అనేవాళ్ళు హస్బెండ్తోనే డిస్కస్ చేస్తారు కాబట్టి అసలు అతని దగ్గరే ఆన్సర్ లేనప్పుడు ఇంకా ఆ ఫోన్ తప్ప ఇంకా వేరే మార్గం అనేది లేదు. ఈ మిస్టరీకి అంటే ఇది ఏదైతే విజయరెడ్డి గారి మిస్టరీ ఉందో, ఈ మిస్టరీ దొరకాలంటే ఆమె ల్యాప్టాప్ కావచ్చు, ఆమె ఫోన్ కావచ్చు, దీంట్లో నుంచి తప్ప వేరే ఏం లేదు. ఆమె పోయిందే కాకుండా ఇద్దరు పిల్లల్ని తోడబెట్టుకొని పోయింది కాబట్టి ఇది అంటే ఒక కన్ఫ్యూజన్గా ఉంది అనుకోవచ్చు, చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది అనుకోవచ్చు. చూద్దాం, అంటే పోలీస్ వారు ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇయ్యల్లా దాచుకున్నా రేపు దాచుకోలేరు కదా. ఎవరన్నా ఉంటే, ఒకరిని ఎలిగేషన్ అనేది కాదు, ఎవరన్నా వెనుక ఉండి ఎవరి వల్ల ఒత్తిడి వల్ల కానీ ఫోన్ కాంటాక్ట్లో కానీ ఏదైనా ప్రత్యేక రికార్డ్ అయితే ఉంటుంది. పోలీస్ ఎంక్వైరీలో ఏం తెలుతుందో తెలియదు. తెలిసిన తర్వాత నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. ఇప్పుడు మాత్రం అందరూ ఒక క్లారిటీతోని మాత్రమే ఉన్నారు. ఎవరి మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి డౌట్ లేవు. అది వాళ్ళ హస్బెండ్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా అతను చెప్పిన తర్వాత ఇంకా ఎవరు డిస్కస్ చేయడానికి కూడా ఉండదు. బట్ మరి పోలీస్ వారు ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ ఎంక్వైరీ మొత్తం చెకప్ చేసిన తర్వాత ఎవరితో ఫోన్ మాట్లాడారు, వాళ్ళ మదర్ గారు చెప్పినట్టుగా, దాని తర్వాత కార్ తీసుకొని వెళ్ళింది పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొని వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ అన్నగారితో మాట్లాడదామంటే అతను కొంచెం మీడియా ముందుకు రావడానికి కొంచెం ఆయన పర్సనల్గా ఉండొచ్చు. మేబీ వాళ్ళ అత్తమామతోనైతే మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.